మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నుంచి 2 అణుబాంబులు సిద్ధమవుతున్నాయి. ఆల్రెడీ మొన్న పేలిందే హైడ్రోజన్ బాంబులా ఇంకా షాక్ వేవ్లు కంటిన్యూ చేస్తోంది. డ్రాగన్ లెంతీ గ్లిమ్స్ కి ఫ్యాన్స్ నుంచి ఇండస్ట్రీ జనం వరకు అందరి మతిపోయింది. అలాంటిది ఇప్పుడు అంతకు మించిన షాక్ వేవ్ రాబోతోంది. అది కూడా టీజర్ తో. అది టీజర్ కాదు, అంతకు మించిన సర్ప్రైజ్. ఎందుకంటే ఈసారి వచ్చే టీజర్ లో అసలు డ్రాగన్ ఎవరో చూపించబోతున్నారా? డ్రాగన్ గ్లిమ్స్ లో మనం చూసింది లూగర్ అయితే టీజర్ లో ఉండేదే అసలు డ్రాగనా? ఇదే కనుక జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి డ్రాగన్ సినిమా కంటే ముందు ప్రోమోలతోనే కడుపు నిండిపోయే ఛాన్స్ ఉంది. అయితే డ్రాగన్ టీజర్ మొదటి ఆటం బాంబ్ అయితే అంతకు మించిన అణుబాంబు ఆ టీజర్ టైంలోనే పేల్చబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఇంతకీ ఏంటది? టేక్ ఎ లుక్. మాస్ బాంబుని రీసెంట్ గా ప్రశాంత్ నీల్ పేల్చాడు. 4.5 నిమిషాల గ్లిమ్స్ అన్న షాక్ ఇంకా పాన్ ఇండియా లెవెల్లో అందరి మైండ్ బ్లాంక్ చేస్తూనే ఉంది. ఇలాంటి టైంలో 2 ఆటం బాంబులు పేలితే ఎలా ఉంటుంది? అందులో ఒకటి డ్రాగన్ టీజర్, రెండోది అంతకు మించి సర్ప్రైజ్. ముందు డ్రాగన్ టీజర్ గురించి ఎటువంటి అనౌన్స్మెంట్ లేదు కాబట్టి ఇది ప్రస్తుతానికి ప్రచారమే. ఆగస్టు 15న డ్రాగన్ టీజర్ లాంచ్ చేసే అవకాశాలున్నాయి. కారణం ఇదో దేశభక్తి చిత్రమని ప్రశాంత్ నీల్ తేల్చడమే. కానీ ఆ టైంకి వారణాసి టీజర్ లాంచ్ చేయాలనేది రాజమౌళి ఐడియా. ఒకవేళ అదే జరిగితే ఒకరోజు ముందు డ్రాగన్ టీజర్ పేల్చాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇదే డ్రాగన్ టీమ్ బ్యాకప్ ప్లాన్ అంటూ ప్రచారం జరుగుతోంది. ఇక గ్లిమ్సే ఇంత లెంతీగా ఇస్తే ఇక టీజర్ ఏకంగా ట్రైలర్ ను మించేలా 5-10 నిమిషాలు ఇస్తారా? డ్యూరేషన్ సంగతి వాళ్ళిచ్చే సర్ప్రైజ్ లాంచ్ తోనే తెలుస్తుంది. కానీ తేలాల్సింది ఇందులో ఏం చూపిస్తారు? అక్కడే డ్రాగన్ సౌండ్ రీసౌండ్ చేస్తోంది. డ్రాగన్ గ్లిమ్స్ లో కేవలం ఎన్టీఆర్ లోని ఒకే కోణాన్ని చూపించారు. అంటే లూగర్ పాత్రను మాత్రమే పరిచయం చేశారు. ఇక డ్రాగన్ టీజర్ లో అసలు డ్రాగన్ రోల్ వేసిన ఎన్టీఆర్ ను చూపిస్తారని అంటున్నారు. అదే నిజమైతే ఆ పాత్రలో తన లుక్ ఎలా ఉంటుంది, తను లూగర్ కు ఏమవుతాడు, ఇవన్నీ తేలే ఛాన్స్ ఉంది. అదే జరిగితే ఇది ఓ రకంగా ఆటం బాంబు లాంటి ప్రోమోనే అవుతుంది. అది కాకుండా డ్రాగన్ టీజర్ తో మరో బాంబు పేల్చేందుకు ప్రశాంత్ నీల్ టీమ్ కు స్కోప్ ఉంది. అదే డ్రాగన్ సీక్వెల్ అనౌన్స్మెంట్. డ్రాగన్ మొదటి భాగం తీస్తూనే రెండో భాగం షూటింగ్ ను కూడా కంటిన్యూ చేస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. కానీ డ్రాగన్ గ్లిమ్స్ లో ఇది ఒక భాగమని, 2 భాగాలని ఏం తేల్చలేదు. కానీ ఇంత లెంతీ కథని ఒక భాగంలో చెప్పడం కష్టమనే క్లారిటీ అందరిలో ఉంది. కాబట్టి రెండో భాగం టైటిల్ ని కూడా డ్రాగన్ టీజర్ లో తేల్చే అవకాశం ఉంది. సంక్రాంతికే ట్రైలర్ పేల్చాలనే నిర్ణయంలో ప్రశాంత్ నీల్ టీం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కేజీఎఫ్ ను RRR ని మించేలా అంచనాల భారం పెరుగుతోంది.